హలో హాయ్ అనిల్ ఎక్స్ప్లోర్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను మీ ముందరికి తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ తీసుకొస్తున్నా. ఈ హెచ్టిఎంఎల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మనం నేర్చుకుంటే మనకి ఎంతో యూస్ అవుతుంది. అంటే ఈ హెచ్టిఎంఎల్ అనేది మనం వెబ్సైట్స్ని ఫ్రంట్ పేజెస్ బిల్డ్ చేయడానికి అండ్ ఎటువంటి యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ని క్రియేట్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ని వాడతారు. కాబట్టి నేను హెచ్టిఎంఎల్ మీకు పూర్తిగా నేర్పించాలి అని అనుకుంటున్నాను. హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి మనకు ఒక 15 days 10 days అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్స్ నేర్చుకుందాం. మనం ఈరోజు చెప్పబోయే క్లాస్లో హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? మీకు ఎవరికైనా హెచ్టిఎంఎల్ అనేది తెలిస్తే, దాని యొక్క డెఫినేషన్ తెలిస్తే మీరు కన్ఫామ్గా కామెంట్ బాక్స్లో రాయండి. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎలా ఉంటుందో అలా కంప్యూటర్లో ఈ హెచ్టిఎంఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఇది ఒక స్ట్రక్చర్ లాంగ్వేజ్. వెబ్సైట్ క్రియేట్ చేయడానికి వాడతాం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం తెలుగు, ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడడానికి ఎలా యూస్ అవుతుందో ఈ లాంగ్వేజ్ అనేది మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి యూస్ అవుతుంది. అంటే వెబ్సైట్ యొక్క ఫ్రంట్ పేజెస్ కానీ లైక్ అలా. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ మీకు ఎంతమందికి తెలుసు? హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి హెచ్ అంటే హైపర్, టీ అంటే టెక్స్ట్, ఎం అంటే మార్కప్, ఎల్ అంటే లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ క్లిక్ చేసేటప్పుడు వేరే పేజెస్కి వెళ్ళడం. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఒక ఐటెంని సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఐటెం అనేది ఇంకో పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది కదా, అలా వచ్చేదాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ ట్యాగ్స్ ద్వారా కనెక్ట్ని స్ట్రక్చర్ చేయడం. హెచ్టిఎంఎల్ ఇంపార్టెన్స్. వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్ బేసిక్. మీరు ఏదైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే కన్ఫామ్గా హెచ్టిఎంఎల్ అనేది కన్ఫామ్గా ఉండాల్సిందే. వెబ్ డెవలపర్స్కి మస్ట్ నో స్కిల్. మీరు ఎవరైనా వెబ్ డెవలపర్ కావాలనుకుంటే హెచ్టిఎంఎల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. హెచ్టిఎంఎల్ తర్వాతనే మిగతా లాంగ్వేజెస్ వస్తాయి. ఈజీ టు లెర్న్, బిగినర్ ఫ్రెండ్లీ. ఇది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా కోడ్ రాయవచ్చు. ఎగ్జాంపుల్ ట్యాగ్స్. ఈ 5 ట్యాగ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ 5 ట్యాగ్స్ వస్తేనే మనకి హెచ్టిఎంఎల్ బేసిక్స్ వస్తాయి. అందుకే అందరు కంపల్సరీగా ఈ 5 ట్యాగ్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ది HTML /HTML. మీకు కావాలంటే ఈ 5 ట్యాగ్స్ని మీకు PDF ద్వారా నేను కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ ప్రివ్యూ. నెక్స్ట్ వీడియోలో HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ నేర్పిస్తా. వాట్ ఈస్ HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తా. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.